నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. గత 2 రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరుస ప్రెస్ మీట్లు పెడుతున్న విషయం మనకి తెలిసిందే. ఇక మొదటి రోజు సునీతకు ప్రాణహాని ఉంది అంటే, రెండో రోజు తల్లిపైనే కేసు పెట్టిన మొదటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు, మేనకోడలు అల్లుడి ఆస్తి తిన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మాట్లాడింది. అయితే దీనిపై అంబటి రాంబాబుకి చాలా కోపం వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని కాపాడేందుకే వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ పెడుతోంది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే షర్మిలను రంగంలోకి దింపారు చంద్రబాబు. అలాగే ఎంత తీసుకున్నావమ్మా నువ్వు చంద్రబాబు దగ్గర అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం కావచ్చు. అలాగే అంబటి రాంబాబు కూడా ఇదే విషయాన్ని ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అసలు ఇక్కడ షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి, అదే విషయాన్ని చంద్రబాబుకి ఆపాదించడానికి గల సంబంధం ఏంటి? అసలు ఈ వైసీపీ నేతల తీరుని ఏ విధంగా చూడాలి, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా నమస్కారం. నిన్న షర్మిల గారు 2 రోజులు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. అలాగే వక్ఫ్ బిల్కి సంబంధించి కూడా ఆవిడ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఆవిడ మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారికి మరి ఆవిడ మాట్లాడిన మాటలు కోపం వచ్చాయో లేదంటే అర్థం కాలేదో తెలియదు. కానీ వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మాట్లాడిస్తేనే ఆవిడ మాట్లాడుతుంది అని చెప్పి, అంటే ఇది కొత్త కాదనుకోండి, గతం నుంచి కూడా వాళ్ళు అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సొంత చెల్లెల్నే మోసం చేశారు అని చెప్పి ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటుంటే ఆయన వచ్చి ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారు. సో మీ సమాధానం ఏంటి? మీరేం చెప్తారు? ఇప్పుడు అంబటి రాంబాబు గారు వయసు రీత్యా చాలా పెద్ద ఆయనే. ఇప్పుడు దాదాపు ఆయనకి నియరింగ్ 70 years ఉంటాయి. ఆయనకి 65 and 70 మధ్యలో ఒక పరిపక్వత నాయకుడు గల మాట్లాడాల్సిన తీరుగా ఆయన మాట్లాడతలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు బోడిగుండుకిను మోకాలికి ముడేసిన సందంగా ఉంది ఆయన మాట్లాడుతున్న తీరు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి కాంగ్రెస్ను తెలుగుదేశం కుమ్మక్కైనవి, అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిందని చెబుతున్నాడు. ఆయన చేసిన అవినీతి, క్విడ్ ప్రోకోకి సంబంధించిన అవినీతి దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణంగా నిలిచింది. 45,000 ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. ఇది ఆయన ఆస్తులు జప్తులో ఉన్నాయి, జప్తులో ఉన్న ఆస్తులకి భాగం పంచమని అడుగుతుందని కూడా ఒప్పుకుంటున్నాడు. జప్తులో ఉన్న, ఆయన స్వాధీనంలో ఉన్న అది క్విడ్ ప్రోకోకి సంబంధించిన కేసులో ఉన్నమాట వాస్తవం. క్విడ్ ప్రోకో లాంటి పెద్ద నేరం చేసినప్పుడు చట్టం తన పని తను చేసుకుంటుంది కదా. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, లేకపోతే ఇంకా XYZ పార్టీలు ఏమున్నా చట్టం మాత్రం అదే ఉంటుంది. అది ఆయన మర్చిపోతున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకుగా అంత సంపాదించాడు అంటే ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించి ప్రజలకి, కొంతమంది ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి లబ్ధి చేకూర్చి, అంటే అకారణంగా, అంటే ఒక చట్టానికి వ్యతిరేకంగా లబ్ధి చేకూర్చి వాళ్ళ ద్వారా వీళ్ళ కంపెనీల్లో పెద్ద ఎత్తున షేర్లు కొనిపించాడు పెద్ద రేట్లకి. అది నేరం. అది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ చట్టాల ప్రకారం చర్య అయితే తీసుకుంటారు. అలాంటి చట్టంలో ఆయన అరెస్ట్ అయితే దానికి కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, షర్మిల కానీ ఎట్లా బాధ్యులు అవుతారు? అది ఆయన మర్చిపోయి ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు. కానీ అసలు రూట్స్లోకి వెళ్ళాలి. ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు ఏదన్నా అర్థం ఉండాలి. ఆయన ఆ కేసులో నిందితుడా కాదా ఆయన చెప్పాలి. ఒకవేళ కనుక క్విడ్ ప్రోకోలో వీళ్ళు చేయలేదు అని చెప్తే అది ఒక మాట. ఇప్పుడు మొన్న కాకినాడలో కేవీ రావు గారిని కూడా బెదిరించి అదే రీతిలో కాకినాడ పోర్ట్ని, సెజ్ని కూడా ఆక్రమించారు. అసలు ఇట్లా ఒక పబ్లిక్ ఆస్తుల్ని ఆక్రమించడం, ప్రభుత్వంలో అధికారాన్ని ఉపయోగించి అనేది ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాం. నేను కూడా 79 నుంచి జర్నలిజంలో ఉన్నా. ఆ రోజున మర్రి చెన్నారెడ్డి గారు ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయిన సందర్భం. ఆ తర్వాత అనేక చీఫ్ మినిస్టర్లను కూడా చూసాము. ఇవాళకి కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి చీఫ్ మినిస్టర్స్గా పనిచేసిన వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు ఫ్లాటుల్లో ఉంటున్నారు, ఒక మధ్యతరగతి కుటుంబీకుల్లాగానే. మరి వీళ్ళు ఇన్ని లక్షల కోట్లకి, వేల కోట్లకి పడగలెత్తారు అంటే అక్రమాలు చేయలేదని ఆయన చెప్పగలరా? ఇవాళ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందువల్ల, లేదు ఆయనకి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చారని, వాళ్ళ మూలాన నే కూడా సంపాదించుకున్నా కాబట్టి వాళ్ళ భజన చేయాలని చేయటమే తప్ప వాస్తవాలు మాట్లాడాలి. షర్మిల గారు ఆ కుటుంబ సభ్యురాలు, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంతర్గత విషయం. క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన, ఏ అక్రమాల ద్వారా సంపాదించినా జగన్మోహన్ రెడ్డికి ఎంత హక్కు ఉందో షర్మిలకు కూడా అంతే హక్కు ఉంటుంది.
అది మీరు అన్నదానికి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే ఎప్పుడో పెళ్ళైపోయి ఆవిడకంతా వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు వచ్చి ఆస్తులు అక్కడితే ఎలా ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి అసలు, అదే చంద్రబాబు గారికి కూడా 2 చెల్లెళ్ళు ఉన్నారు, హెరిటేజ్ లో భాగం ఇవ్వమంటే ఇప్పుడు ఆయన ఇస్తారా అని మాట్లాడుతున్నారు. అవును, భలే మంచి మాట అడిగాడు. రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు ఎన్నికల అఫిడవిట్లో పెట్టినప్పుడు కూడా ఇంత పెద్ద ఆస్తులు ఏం వాళ్ళకి లేవు కాబట్టి అప్పుడు వాళ్ళకి ఆస్తులు లేని మాట వాస్తవమే. రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ఆస్తులు సంపాదించారు కాబట్టి ఈ ఆస్తులు సంపాదించింది వాళ్ళ పూర్వీకుల నుంచి ఏమో ఆయన రాలేదు. ఈ అక్రమ క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన ఆస్తులు ఆయన నాకున్న ఆస్తిని సరి సమానంగా పంచాలి, నాకు 2 కళ్ళు అని అనేక సందర్భాల్లో చెప్పాడు. ఆయన ఫ్యామిలీ ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి కూడా ఈ మాట ముందుగా ఒప్పుకోకపోయినా తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు, నేను తప్పు చేశాను, తప్పుడు సాక్ష్యం ఇచ్చాను. తర్వాత వెళ్ళి ఆమెతో చెప్పాడు, నన్ను ఒత్తిడి చేసి సాక్ష్యం ఇప్పించారు కాబట్టి ఆయన డిక్టేట్ చేశాడు ఏం రాయాలో 45 నిమిషాల పాటు ఫోన్ మీద, మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావా లేదా అని కూడా వెమ్మట పడ్డాడు కాబట్టి నేను తప్పుడు సాక్ష్యం ఇచ్చానని చెప్పాడు. వాళ్ళ కుటుంబ అంతర్గత విషయంలోకి వెళ్ళే హక్కు అంబటి రాంబాబు గారికి లేదు నైతికంగా. ఫస్ట్ నువ్వు వాళ్ళ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరావు, పార్టీకి సంబంధించిన అంశాలు నువ్వు మాట్లాడగలుగుతావు కానీ జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ గారి మధ్యలోనూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలకు సంబంధించిన ఆస్తి సంబంధించిన అంశాల మీద మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. అంటే షర్మిల గారు ఎవరికి లేదు. షర్మిల గారు పోయి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు, ఇప్పుడు వచ్చి ఆంధ్రాలో అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్, చంద్రబాబు కదా, అలాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపావు, సో వాళ్ళని కాపాడడం కోసమే నువ్వు ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నావు అని చెప్పి ఆయన అనడం జరిగింది. అది ఇంకొక విషయం ఆయన మర్చిపోయింది ఏంటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇంత ప్రామినెన్స్లోకి ప్రఖ్యాతులు సంపాదించడానికి, ఇంత ఆస్తి సంపాదించడానికి కూడా కాంగ్రెస్ పార్టీయే కారణం, వైఎస్ఆర్సీపీ కాదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్గా ఉండటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని దుర్వినియోగం చేసి క్విడ్ ప్రోకో ద్వారా ఇంత ఆస్తి సంపాదించాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాదని వాళ్ళ కుటుంబం ఎప్పుడు అనలేదు, అనే పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే అందుకే వివేకానంద రెడ్డి గారు ఈయన పార్టీ పెట్టినా కూడా ఎందుకు రాలేదంటే ఆ విశ్వాసంతోనే, వీళ్ళ మూలనే మన కుటుంబం ఇంత ఆర్థికంగా ప్రామినెన్స్లోకి వచ్చింది, పేరు ప్రఖ్యాతుల్లోకి వచ్చిందని. కాబట్టి అవి మర్చిపోయాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఈయన జైల్లో పెట్టింది అనేదే గుర్తుంది కానీ అసలు ఈ జైల్లోకి పెట్టడానికి కావాల్సిన ఆస్తులు సమకూరింది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. కాంగ్రెస్ పార్టీయే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళింది. ఆయన ఏనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు పార్టీ మారలా, ఒకే పార్టీలో కొనసాగాడు చివరి వరకు, చనిపోయే వరకు. ఆయన చనిపోతే కూడా కాంగ్రెస్ పార్టీ వదల్లా. దేశంలో కూడా ఎప్పుడు కూడా చేయనంత వైమానిక దళ చర్చ ఆపరేషన్, పెద్ద చర్చ ఆపరేషన్ జరిగింది. రాత్రిపూట కూడా అది అత్యంత ఆధునికమైనటువంటి విమానాలను ఉపయోగించి రాత్రిపూట కూడా చర్చ ఆపరేషన్ నిర్వహించారు ఆయన శవాన్ని ఎక్కడుందో కనుక్కోవటం కోసం. అంటే వాళ్ళేమి మా పార్టీ ముఖ్యమంత్రి పోయాడు అంటే వాళ్ళు అంత ఆదుర్ద పడ్డారు. అటువంటి విమానం పేరు కూడా చెప్తాను, మెక్కాయే ఏదో ఉంది దాని పేరు. చాలా అత్యాధునికమైన విమానాల్లో ఆడారు. అసలు ఒక రకంగా అది లైఫ్ రిస్క్ కూడా. పైలట్లు మరి అంత రిస్క్ తీసుకుని భారతి అనే ఒక కెప్టెన్ ఆధ్వర్యంలో నిర్వహించి పట్టుకున్నారు కదా వెంటనే, ఆ పలానా సాట హెలికాప్టర్ కూలిపోయిందని. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన పరిమితులు ఆయన మర్చిపోయాడు. అంబటి రాంబాబు గారు, నువ్వు పార్టీలో ఒక నాయకుడివి, అంతవరకే ఉండు, అంతే తప్ప పార్టీకి లోపలికి కుటుంబంలోకి వెళ్ళే హక్కు ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ఉండదు. అది కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల అంతర్గతమైన అంశం. అది ఆయన అక్కడ రాక వెళ్ళకూడదు, అది వాళ్ళు తేల్చుకుంటారు. ఇప్పుడు విజయం గారు కూడా ప్రెస్ నోట్ కూడా ఇచ్చి బయటికి చెప్తుంది కొడుకు మీద. అట్లాగే షర్మిల్ గారు కూడా తల్లిని మోసం చేసిన వ్యక్తి, మేనల్లుడిని మేనగోళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ ఆస్తుల విషయంలో ఇలా చేశాడని వాళ్ళు చెప్పుకోవటానికి వాళ్ళకేం అభ్యంతరం ఉంది? అది ఖండించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఈ ఆస్తుల్లో ఈమెకి భాగం ఉందా లేదా అని నువ్వెవరివి దాన్ని నిర్ణయించాల్సిన అధికారం ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉంది. ఆయన చనిపోయిన తర్వాత విజయం గారికి ఉంటుంది కుటుంబ పెద్దగా. నువ్వు బయట వ్యక్తివి, నువ్వు పార్టీలో ఒక సభ్యుడివే కానీ ఇతరులు ఎవరు కూడా అంతర్గత. తన పేరు నాని గారు కూడా ఒక మర్యాదపూర్వకంగా మీ మధ్యలో కుటుంబంలో ఉన్న అంతర్గత విభేదాలని సమన్వయంతోనూ సఖ్యతతోనూ పరిష్కరించుకోండి, అది బయటకు తీసుకొస్తే పార్టీ బలహీనపడుతుందని చెప్పాడు. అంతవరకు సమంజసం. అంతే తప్ప అందులో భాగాలను పంచడానికి వీళ్ళెళ్ళి కూర్చొని పంచకూడదు. తర్వాత ఏ రోజు నుంచి ఈమెకి పెళ్ళి అయిపోయింది కదా
కదా అంటే పెళ్ళి అయిపోయిన తర్వాతే అట్లా అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా పెళ్ళి అయి పిల్లలు పుట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, అప్పుడు దొరికింది ఆయనకి ఛాన్స్ సంపాదించడానికి. మరి అట్లాంటప్పుడు ఈయనకి కూడా పెళ్లి చేసి పంపించేశాడు కదా, అవి కేవలం రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మ గారికి మాత్రమే దక్కాలి. ఎందుకంటే వీళ్ళందరి బాధ్యతలు తీర్చేసుకున్నాడు ఆయన. అమెరికా దీని ప్రకారం అయితే అసలు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏమనుకున్నాడు, అక్రమమైన సక్రమమైన ఆస్తి రాజశేఖర రెడ్డి కాబట్టి ఇద్దరికి సరి సమానం అన్నాడు. నువ్వెవరివి కాదంటానికి? తర్వాత ఈమె డైవర్షన్ పాలిటిక్స్కి అంటే ప్రజల దృష్టి మరల్చడానికి షర్మిలను వాడుకుంటున్నారని చెబుతుంది. ఆమెకు జాతీయ పార్టీ అధ్యక్షురాలు, నువ్వు ఒక ప్రాంతీయ పార్టీలో ఒక నాయకుడివి, వాళ్ళ విధానాలని వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతేగాని ఆమె అంతకుముందు ఇక్కడెక్కడో తెలంగాణలో పార్టీ పెట్టింది, ఇక్కడికి వచ్చింది అంటే వాళ్ళ అంతర్గత సర్దుబాటు ప్రకారం వాళ్ళు మాట్లాడుకుంటారు. అట్లాంటిది నువ్వెవరు నిర్ణయించడానికి? కాబట్టి ఈయన అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్న మాటలకి అర్థం లేదు. ఆయన తన పరిమితిని మించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఒక జాతీయ పార్టీ యొక్క నాయకురాలకి నువ్వేంటి చెప్పేది? ఆమెకు తెలీదా ఏం మాట్లాడాలో? రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ఫస్ట్ వచ్చి ఇటు పోలవరం పైన కావచ్చు, ఒక పిల్లి సవరణ పైన కావచ్చు, ఇంకా షర్మిల గారు మాట్లాడుతున్నారు. కానీ ఆవిడ ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు, కానీ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు కూడా లేవు. కానీ ఎప్పుడైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారో దీనిపైన మాత్రం స్పందించేందుకు వరుసగా బయటకు వస్తున్నారు తప్పించి మాట్లాడాల్సిన వాటి మీద వైసీపీ నేతలు మాట్లాడట్లేదు. అది ఇంకొక విషయం అమ్మా. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆమె ఈ షర్మిల గారి గురించి మాట్లాడాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారే ఆమెను అనవసరంగా రెచ్చగొట్టాడు. ఎందుకు రెచ్చగొట్టాడంటే నీకు సీట్లు లేవు, ఓట్లు లేవు అని ఆమెను కించపరుస్తూ మాట్లాడాడు. ఆ సందర్భంలో ఆమె చెప్పింది, ఓట్లు లేకున్నా సీట్లు లేకున్నా నీకన్నా ఎక్కువ ప్రజా సంబంధమైన విషయాలని నేనే శాసనసభలో ప్రజల ముందు మాట్లాడుతున్నానని చెప్పింది. అట్లా ఆమె అట్లా కించపరిస్తూ మాట్లాడదు కదా. నీకున్నాయి 11 సీట్లు, నువ్వు ఉంచుకో. ఆమె సీట్లు అడగలేదు కదా. తర్వాత ఆమెకి పర్సంటేజ్ ఎక్కువ ఓట్లు రాకపోతే నీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఏమన్నా అడిగిందా? ఆమె పార్టీ తరఫున ఆమె పోరాడుతుంది. ఆమెకు సీట్లు ఓట్లు లేవని కించపరుస్తూ మాట్లాడే అధికారం ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు కదా. ఆయన నీ చెల్లెలు అయితే అవ్వచ్చు, అది నీ ఇంట్లో. కానీ ఆమె ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెకి ఇవ్వాల్సిన హోదా, ఆమెకి ఇవ్వాల్సిన మర్యాద, ప్రోటోకాల్ నువ్వు పాటించాలి. అట్లా పాటించకుండా ఒక రకంగా రెచ్చగొట్టేటట్టు కించపరిచేటట్టు మాట్లాడినప్పుడు షర్మిల గారు నోరు మూసుకుని కూర్చోవాలని ఎవరన్నా చెప్పగలుగుతారా? ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలకి అట్లా. ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు గారు పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. పోలవరాన్ని నాశనం చేశారు, ఎత్తు తగ్గి ఇచ్చారు, అది ఇది అని. అసలు పోలవరం ప్రాజెక్ట్ నాకు అర్థం కాలేదు, ఇది పూర్తి అవుద్దో లేదో ఎప్పుడు అవుద్దో కూడా నేను చెప్పలేను అన్న పరిస్థితిలో ఇవాళ పోలవరం మీద ఒక క్లారిటీ తీసుకొచ్చారు చంద్రబాబు. దాని మీద నిధులు తీసుకొచ్చాడు, మళ్ళీ వర్క్ మొదలుపెట్టారు. అలాంటప్పుడు చంద్రబాబు గారిని నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతావు? అసలు పోలవరాన్ని నువ్వు కాడి కింద పడేసావు. అసలు నాకు అర్థం కాలేదు అని. నీకు ఏం అర్థం కాలేదో చెప్పలేకపోయావు. నువ్వు డిజైన్లు చూడాల్సిన అవసరం నీకేముంది? కట్టాల్సిన ఇంజనీర్లు పోలవరం అథారిటీ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు కేంద్రంతో సమన్వయం చేసి నిధులు తెస్తే చాలు, ఇక్కడ వర్కులు చేయిస్తే చాలు. అవి కూడా చేయకుండా నువ్వు బాధ్యతలు వదిలిపెట్టి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు అనే ఒక నిరాశావాదం చేయబట్టే కూడా మొన్న ఈ పార్టీ ఓటమికి కారణాల్లో అది కూడా ఒకటి. అమరావతి రాజధానిని నిర్లక్ష్యం చేయటం, 3 రాజధానులు అనే ఒక సంక్షోభాన్ని సృష్టించడం, పోలవరం ప్రాజెక్ట్ నాకు అర్థం కాకపోవటం అని చెప్పడం కూడా ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళు పరిపాలనకు పనికిరారు, ఏ విధమైన నిర్మాణాత్మకమైన ప్రాజెక్టులు వీళ్ళు ముందుకు తీసుకెళ్ళలేరు, కేవలం వీళ్ళు డబ్బులు చేసుకోవటానికి మాత్రమే పనికొస్తారు. ఈ లిక్కర్ కుంభకోణాలు చేయగలుగుతారు, శాండ్ కుంభకోణాలు చేయగలుగుతారు, ఇతర మైన్లకు సంబంధించిన గనుల కుంభకోణాలు చేసే గనులే తప్ప నిర్మాణాత్మకమైన ప్రాజెక్టులు నిర్మించే శక్తి వీళ్ళకి లేదు అని నిర్ణయం బట్టే ఇవాళ 11 సీట్లకు వచ్చింది. ఇంకా అంత పార్టీకి ఓటమికి బాధ్యుడైన వ్యక్తి, ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి ఒక భారీగా ఆలోచించి ప్రజలకు భరోసా ఇవ్వటంలో విఫలమైన అంబటి రాంబాబు గారు వచ్చి ఇవాళ షర్మిలతో తగాదా పెట్టుకుని షర్మిలకి సంబంధించిన ఇంట్లోకి వెళ్ళే అంశాలు ఆయనకి ఎందుకండి? ఆయనకి ఆస్తి తగాదాలు నిన్నెవరన్నా పిలిచారా వచ్చి పంచమని? అక్కడ పంచమని చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డికి బాధ్యత అప్పచెప్పాడు. ఆయన వచ్చి అవును ఆ మాట వాస్తవమే, నేను జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి లోనయ్యానని క్షమాపణ చెప్పుకున్నాడు. విజయమ్మ గారు కూడా మొఖం నేను చూడలేకపోతున్నాను, విజయమ్మ గారు కూడా ఈయన పేరు ప్రస్తావించలే. ఇందుకు సాక్షిగా అంబటి రాంబాబుని చెప్పలా, వైవి సుబ్బారెడ్డిని చెప్పింది, విజయసాయి రెడ్డిని చెప్పింది.
కాబట్టి వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లోకి ఆహ్వానం లేకుండా వెళ్ళి ఈయన చేసే పని ఎవరు కూడా తెలుగు రాష్ట్రాల్లో విఘ్నత గల వాళ్ళే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో నువ్వు నీ పరిధిని అతిక్రమించావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. లేని అధికారాలను ఎవరు పుచ్చుకోకూడదు. మనం ఎప్పుడైనా ఒక సాటికి వెళ్ళామంటే మనల్ని వాళ్ళు ఆహ్వానిస్తే మనం వెళ్ళాలి. ఇప్పుడు నిన్న రత్నకుమారి గారు రాధా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సీఎంఓ నుంచి ఆహ్వానం వెళ్ళబట్టి వాళ్ళకి రాచమార్గం ద్వారా వెళ్ళారు, మాట్లాడుకుని వచ్చారు. అదే కనుక ఆహ్వానం లేకపోతే ఫస్ట్ ఎంట్రీ దగ్గరే ఆపుతారు ఎవరినైనా. ఇది రాంబాబు గారు కూడా లేని అధికారాలని, ఆయనకి లేని ఆహ్వానాన్ని అందుకుని లేని పెద్దరికాన్ని పుచ్చుకుని అనవసరపు అంశాల్లో తలదూరుస్తున్నాడు. అది ఆయనకే పరువు నష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.